आवाज न्यूज, ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। कामारेड्डी शहर के गंजमुखा दरवाजे पर बजरंग हिंदू गणेश मंडली के जेरे एहतिमाम शानदार विनायक मंडप कायम किया गया। 50 फीट बुलंद सिट्टिंग के बीच में 25 फीट का भारी गणेश जी का बुत सबकी तवज्जो का मरकज बना हुआ है। इस मूर्ति की तैयारी के लिए 1 महीने पहले ही मगरबी बंगाल से माहिरीन को बुलाकर खुसूसी डिजाइन तैयार किया गया। दिलकश सजावट और खास आराइश के साथ ये मंडप अकीदतमंदों के लिए रूहानी का मरकज बन गया है। एकदंतं शूर्पकर्णं गजवक्त्रं चतुर्भुजं पाशाङ्कुशधरं देवं ध्यायेत् सिद्धिविनायकम्। ओं गं गणाधिपतये नमः। बजरंग हिंद ఆధ్వర్యం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన వినాయకుడికి గత 9 రోజులుగా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొదటి రోజు ఫలపంచామృత అభిషేకము, ఆ తర్వాత రోజు డ్రై ఫ్రూట్స్తో అభిషేకము, ఆ తర్వాత రోజు వినాయకుడికి ఇష్టమైనటువంటి మోదకాలను స్వామివారికి నివేదనగా చేపి 4వ రోజు 56 రకాలైనటువంటి పదార్థాలు చెప్పన్భోగ్ అనేటువంటి పదార్థాలతో ఆ స్వామివారికి నివేదన చేసి ఈ విధంగా రోజు ఒక విధంగా కార్యక్రమాలు చేస్తూ మరి నిన్న గణపతికి ఇష్టమైనటువంటి వారము బుధవారం రోజున ఆ గణపతి యొక్క సహస్రమోదక గణపతి హోమము చేసుకొని ఆ భక్తులందరూ కూడా ఆ గణపతిని దీక్షించి ఆ గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి బజరంగ్ హింద్ అసోసియేషన్ కార్యకర్తలందరికీ మరియు కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా ఆ గణపతి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. ఓం గంగనాధిపతయే నమః. బోల్ గజానన భగవానికి గణపతి బప్పా ఆలా లడ్డు. ప్రతిదీ డెడికేటెడ్ గా తీసుకుంటారు. అసలు ఎట్లా వచ్చింది తాటు ఎన్నో 3 months ముందు గణేష్ ఆర్డర్ ఇచ్చినామంట. ఏదైనా మొత్తం సపరేట్గా మేము చేయించుకున్నాం. కానీ డెకరేషన్ అనేది ఒక 1 month ముందు స్టార్ట్ అయింది. ఇక్కడే బెంగాల్ నుంచి వచ్చేసి చేసిన వాళ్ళు. కానీ ఎక్కడైనా కూడా ప్రతి గల్లీలో గణపతి అనేది పెడుతున్నారు ఈ మధ్య. కాకపోతే అక్కడ ఎవరికి వాళ్ళు కూడా అక్కడ ఉండి వాళ్ళ టైం డెడికేట్ చేస్తే అవుట్పుట్ అనేది ఇట్లా ఉంటుంది. మన దగ్గర ఆల్మోస్ట్ 38 మెంబర్స్ ఉన్నారు. 38 మెంబర్స్లో ప్రతి ఒక్కరు రాకపోవచ్చు. కాకపోతే ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యే ఉంటారు దీంట్లో. సో ఆ విధంగా మనకు గణపతిని కూడా మనము అక్కడ హైదరాబాద్లో మనం ఇది చేయించామన్నమాట. సో ఏ ఒక్కటి కూడా ఈ సెట్ కానివ్వండి, కామారెడ్డి వాళ్ళకి కొంచెం విభిన్నంగా ఏదైనా ఒకటి చూపించాలి అనే ఒక ఉద్దేశంతో ఇట్లా బజరంగ్ హింద్ అనేది 8 years నుంచి మనం ఏదో ఒకటి ప్రతి ఇయర్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉన్నాము. ఈ ఇయర్ మనకు ఈ కృష్ణుని రూపంలో మనకి గణపతి ఇక్కడ దర్శనం ఇస్తున్నారు. విభిన్నంగా అన్నారు. అవుట్పుట్ అయితే 100కి 200% వచ్చింది అన్న. నైట్ టైంలో నేను వచ్చిన మీరు ఎవరు లేరు. అయితే మీ అతను వాచ్మెన్ ఉన్నాడు. అంటే నైట్ టైంలో నాకు ఎలా రిఫ్లెక్టివ్ కనిపిస్తుందో డే టైంలో కూడా అట్లనే కనిపిస్తుంది. అంటే సన్లైట్ అది డిగ్రేడ్ చేసే రేంజ్ లా డెకరేషన్ చేసిండ్రు. ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో వర్షాకాలము ఇవన్నీ రావడం వల్ల కూడా మనం నైట్ ఎటువంటి లుక్ అయితే ఇస్తామో అటువంటి లుక్ రావడం కోసం అని చెప్పేసి లైటింగ్ కూడా దాని ప్రకారంగా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది అనమాట. వర్షాల కారణంగా రాత్రి రాలేకపోవచ్చు. కామారెడ్డి ప్రజలకు నైట్ చూస్తే ఒక లుక్, మార్నింగ్ చూస్తే ఒక లుక్ అనే తేడా లేకుండా మొత్తం కవర్ చేసినాం.
మనం ఎప్పుడు చూసినా వినాయకుడు ఇలాగే కనిపించి ఇలాగే దర్శనం ఇస్తుంటారు. అసలు ఇక్కడ కూడా 1% కూడా అది నైట్ డే అనేది కనిపించడం మొత్తం 100కి 200% కవర్ అయింది అన్న. మనం వినాయకుడికి డెకరేషన్ చేసే విషయంలో కూడా పంచ పైన క్యాప్ ప్రతిదీ అసలు డిఫరెంట్ ఉందన్న. ప్రతిదీ మనము దగ్గరుండి మనం ఇలా కావాలి అని మనం ఒక ఫోటో ఇచ్చి వాళ్ళకి మనకు డబ్బులు ఖర్చు పెట్టడం ఇంపార్టెంట్ కాదు, దగ్గర ఉండి మనము చూయించి వాళ్ళకి చెప్పడము, ఇట్లా ప్రతి ఒక్కటి సజెషన్ ఇవ్వడం. అది అవుతున్న టైంలో కూడా మనం ప్రతి ఒక్కటి వాట్సాప్లో అప్డేట్ తీసుకొని ఇది ఇలా కాదు ఇలా చేయండి అని చెప్పేసి మన కార్యకర్తలు మన గ్రూప్ నుంచి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దాని ప్రకారంగానే అవుట్పుట్ కూడా వచ్చింది. మనకి ఏ ఒక్కసారి కూడా ఈ రిపీట్ చేయడం కానీ అట్లాంటివి ఏమి ఉండవు. సెట్ కానివ్వండి, గణపతి కానివ్వండి, విభిన్నత అనేది కంపల్సరీగా ప్లాన్ చేస్తున్నాం. అంతా మొత్తం ఎంత ఖర్చు వచ్చిందన్న ఇంత అవుట్పుట్ తీసుకురావడానికి? దగ్గర సుమారు 8 నుంచి 10 వస్తుంది అన్న. 8 నుంచి 10. కానీ బయట నుంచి పోతే చాలా ఇట్లా రిఫ్లెక్ట్ కలర్ అనేది రిఫ్లెక్షన్ కోసమే మేము రెడ్ కలర్ చూస్ చేసుకున్నాం. దాన్ని ఇప్పటి వరకు రెడ్ కలర్ ఎవరు పెట్టలేదు కామెడీలో. ఎవరైనా సరే గోల్డ్, బ్లూ, బ్లాక్ అట్లాంటివి పెడతారు, రెడ్ కలర్ ఎవరు పెట్టారు. రిఫ్లెక్షన్ కోసం అని చెప్పి రెడ్ కలర్ ప్లాన్ చేస్తాం. అట్లా ఆ మహల్ అవుట్పుట్ రావడానికి దానికి ఎట్లా వచ్చింది మీకు ఆ తాట మహల్ లెక్క? అంటే ఆ డెకరేటర్ అతను చేసిండు అన్న. అది మొత్తము కొత్త సెట్ ఇదంతా. ఇప్పటివరకు ఎవరు చేయలేదు కామెడీలో, ఇదే ఫస్ట్ టైం ఇది చేయడం. మేము 2-3 ఫ్లోర్స్ ఎక్కడ కూడా రాజీ పడకుండా ఏదో 8 ఫీట్ 10 ఫీట్ డెకరేషన్ మొత్తం బయట వచ్చేసి 50 ఫీట్స్ 15 ఫీట్స్ 50 ఫీట్ల డెకరేషన్ బయట. అంటే ఉన్న గణేష్ మండలి అన్నిట్లలో హైయెస్ట్ డెకరేషన్ ఒకటి మాది. ఓకే అన్న, మా ఛానల్ తరఫున అభినందనలు. మీ ప్రతి సంవత్సరం